హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే స్లీప్ కంపెనీ ఆనిక్స్ ఆర్థోపెడిక్ ఆఫీస్ చైర్. ఇది మనకు స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఏంటి, చైర్ ఎట్లుంది అదంతా కూడా చూద్దాము. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే మనకి వీళ్ళు మీడియం సైజ్ ప్యాకింగ్లోనే పంపారు. మరీ పెద్దగా చైర్ సైజ్ ప్యాకింగ్ అయితే ఏం లేదు. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి చైర్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకు హ్యాండిల్స్ కానీ, హెడ్ రెస్ట్, బ్యాక్, వీల్ బేస్, సీటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఐటమ్స్ బాక్స్ లో మీరు ఇక్కడనైతే చూడొచ్చు. అండ్ ఇవి ఫిట్ చేయడానికి మనకు ఒక ఎల్ఎంకి అండ్ వీటికి సంబంధించిన స్క్రూస్ కూడా ఉంటాయి, మీరు ఇక్కడనైతే చూడొచ్చు. సో కావున అనుకుంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీన్ని. లేకపోతే మనకు ఇన్స్టాల్ చేయడం రాకపోతే వీళ్ళ టెక్నీషియన్ పర్సన్ కూడా వస్తారు, ఆ పర్సన్ కూడా ఇన్స్టాల్ అయితే చేస్తారు. బట్ నేను చూసుకుంటే మాత్రం నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను. నాకు అరౌండ్ 30 to 40 minutes టైం అయితే పట్టింది. సింపుల్, అంత టఫ్ ఏమి ఉండదు. మనకు ఆల్మోస్ట్ అసెంబ్లీ అయ్యి వస్తుంది. పార్ట్స్ని కనెక్ట్ చేసి ఎల్ఎంకితో స్క్రూస్ తిప్పడమే, చాలా సింపుల్గానే అయితే అయిపోతుంది. సో నేను ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఇక మనము చైర్ విషయానికి వస్తే ఇది మనకు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్తో అయితే వస్తుంది. చూడడానికి మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చు. సింపుల్, ఎందుకు ఆఫీస్ చైర్ మనం ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న, ఆఫీస్ పర్పస్ అయినా కూడా సింపుల్ లుకింగ్తోనైతే ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు నార్మల్గా ఎక్కువ అవర్స్ కూర్చుంటే స్వెట్ వస్తూ ఉంటుంది కదా, బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు బ్రీతబుల్ ఫోమ్ కైండ్ ఆఫ్ క్లాత్ అయితే యూజ్ చేశారు. మనకు స్వెట్ వచ్చి పచ్చిగా అవ్వడం ఇట్లనైతే ఉండదు. మనకు కొంచెం ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనం ఎక్కువ లాంగ్ ఓవర్స్ కూర్చున్నప్పుడు అయితే స్వెట్ వచ్చి పచ్చిగా అవ్వడం అట్లాంటిది అయితే ఉండదు. అండ్ మనకి లంబార్ సపోర్ట్ కూడా ఉంది బ్యాక్ సైడ్, మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని మనము ఇట్లా పైకి కింద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన బ్యాక్ సపోర్ట్కి తగ్గట్టు మనం దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాని పైన చూసుకుంటే మనకు హెడ్ రెస్ట్ అయితే ఉంది. సో దీన్ని కూడా మన నెక్ సైజ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువ హైట్ అయితే ఉండదు, మన నెక్ వరకు అయితే సరిపోతుంది. మన నెక్ సపోర్ట్గానే అయితే ఉంటుంది, మన నెక్ వరకు అయితే వస్తుంది. కాకపోతే ఇది మనం అప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ లో వీళ్ళ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. మాక్సిమం వీళ్ళ చైర్స్ అన్నింటిలో కూడా ఈ స్మార్ట్ గ్రిడ్ కుషనింగ్ ని ఇస్తారు. ఇది మనం కూర్చున్నప్పుడు మన పొజిషన్ కి తగ్గట్టు సీటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. మంచి కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుంది. వీళ్ళ మ్యాట్రిసెస్ లో కూడా ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అండ్ ఈ చైర్ లో కూడా మనకి స్మార్ట్ గ్రిడ్ ఛానల్స్ ఉంటాయి. సో ఇది మన పోస్టర్ కి తగ్గట్టు సెట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకు చాలా ఎయిర్ ఛానల్స్ అయితే ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు మన కింద కూడా మనకు స్వెట్ రాకుండా కొంచెం ఎయిర్ ఫ్లోని అయితే ఇది క్రియేట్ చేస్తుంది. కంఫర్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకు ఎయిర్ ఫ్లో కూడా ఉంటుంది. సో ఈ స్మార్ట్ గ్రిడ్ ఉండడం వల్ల ఇది మనకు బెనిఫిట్. అండ్ ఈ సీట్ ఫర్మ్నెస్ కూడా మీరు చూడవచ్చు. సో మరీ మెత్తగా లేదు, అట్లనే మరీ హార్డ్గా లేదు. సో నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నా, మీరు అయితే చూడొచ్చు. మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది. అండ్ మన హ్యాండ్స్ పెట్టుకోవడానికి 2D ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇది మనకు మరీ స్పాంజ్ మెటీరియల్ రావట్లేదు, అట్లనే మరీ ప్లాస్టిక్ హార్డ్ మెటీరియల్ అయితే లేదు. మనకు సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే ఉంది, కొంచెం రబ్బరైజ్డ్ ప్లాస్టిక్ లెక్కనైతే ఉంది. ఇట్లా పెట్టుకున్నప్పుడు చేతులు మనకు కొంచెం బాగానే ఉంది. అండ్ ఇది మనము కిందకి పైన కూడా హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హ్యాండ్స్ హైట్కి తగ్గట్టు. అండ్ ఇది మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే లెఫ్ట్ రైట్ అయితే టిల్ట్ చేయలేము. ఇది 3D ఆర్మ్రెస్ట్ అయితే కాదు. 3D ఆర్మ్రెస్ట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ ఇది మనకు అప్ డౌన్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే టిల్ట్ అవుతుంది. కింద వీల్స్ కోసం చూసుకుంటే మనకు హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ బేస్ అయితే యూజ్ చేశారు. బిల్ క్వాలిటీ మనకు బాగానే ఉందని చెప్పొచ్చు, మంచి క్వాలిటీ ఉంది ప్లాస్టిక్. కాకపోతే మెటల్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. వీల్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అటు ఇటు రొటేట్ అయితే అవుతున్నాను. సో మనకు ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా మనం అటు ఇటు ఈజీగా మూవ్ అయితే అవ్వచ్చు. సో వీల్ మూవ్మెంట్ చూసుకుంటే మాత్రం చాలా స్మూత్ ఉంది. అండ్ మనం ఎక్కువ అవర్స్ వర్క్ చేసినప్పుడు కొంచెం అలసిపోతుంటాం కదా, రెస్ట్ తీసుకోండి అంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనకు చైర్ రెక్లైన్ అయితే అవుతుంది. 135 degrees వరకు మనం రెక్లైన్ అయ్యి కొంచెం రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేసేటప్పుడు నార్మల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ కొంచెం పెయిన్ వస్తుంటుంది, ప్రాపర్ సపోర్ట్ లేక. అండ్ కింద కూడా ప్రాపర్గా సీటింగ్ లేకపోతే మనకు కింద కూడా పెయిన్ అయితే అవుతుంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఎయిర్ ఫ్లో లేకపోతే మనకు ఊకే స్వెట్ వస్తుంటుంది, కొంచెం ఇరిటేషన్ లాగా ఉంటుంది మొత్తం. బట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో సాల్వ్ అయితే అవుతాయి. కింద మనకు స్మార్ట్ గ్రిడ్ ఉండడం వల్ల మన పోస్చర్కి తగ్గట్టు సెట్ అయిపోతుంది, మనకు మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది కింద. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు లంబర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. స్పైన్కి మనకు బ్యాక్ పెయిన్ రావడం అట్లనైతే అనిపించదు. సో మంచి కంఫర్ట్
కంఫర్ట్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కింద స్మార్ట్ గ్రిడ్లు చాలా ఎయిర్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎయిర్ ఫ్లో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు బ్రీతబుల్ క్లాత్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనకు ఎయిర్ బ్యాక్ సైడ్ కూడా ఫ్లో అవుతుంటుంది. సో దట్ మనం లాంగ్ అవర్స్ కూర్చున్నా కూడా మనకు స్వెట్ రాకుండా అయితే చూసుకుంటుంది. అండ్ మనకు బ్యాక్ పెయిన్ రాకుండా మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఈ చైర్ లో మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అప్ అండ్ డౌన్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చైర్ మంచిగానే ఉంది, మంచి కంఫర్ట్ గానే ఉంది. కాకపోతే ఇది మనకు 10,000 ప్లస్ ఏమో ఉంది. ప్రైసింగ్ స్లైట్ గా నాకు ఎక్కువనైతే అనిపించింది. కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇది ఒక్క తప్పితే చైర్ అంతా బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ స్పెషల్ కూపన్ యూజ్ చేస్తే మనకు ఎక్స్ట్రా 600 రూపీస్ వరకు కూడా డిస్కౌంట్ అయితే అవుతుంది. సో కొనే ప్లాన్ ఉంటే కింద దీనికి సంబంధించిన లింక్ అండ్ కూపన్స్ ఉంటాయి, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.